Good morning, class. Welcome to your daily current affairs on paper Hindu. We'll see what are the important articles for today. Right. So, your first article is about Jaishankar meets Putin, hails strong Indian and Russian ties. So, నిన్న మనం చూసిన ఆర్టికల్ ఇది కంటిన్యూషన్ ఈ 5 days ఈ ఆర్టికల్ వస్తూనే ఉంటుంది బికాస్ దిస్ 5 days trip అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిల్ గివ్ వన్ క్లారిటీ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్స్ దే టేకెన్ అండ్ నిన్న కూడా మనం చూసాం బయోలేటరల్ అగ్రిమెంట్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు దట్ డిపెండ్స్ ఆన్ ద ట్రేడ్ connectivity, energy. So yeah, you have your nuclear energy, military technology, arms supplies, defense related ties, any kind of security related issues, trade related issues, FTAs, everything have been discussed. So hailing India and Russia relations as a very steady and very strong, External Affairs Minister Mr. Jaishankar said on Wednesday that he was confident that the annual India-Russia Leadership Summit, which Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin have skipped for 2 years, would be held in 2024. సో ఈ 2 years ఏదైతే స్కిప్ అయిందో యాన్యువల్ సమిట్ అది 2024లో ఖచ్చితంగా మేము కండక్ట్ చేస్తాము అన్న విషయం కనుక కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచారు అనమాట రైట్ దిస్ ఆర్టికల్ జస్ట్ అన్ అప్డేట్ రాజ్నాథ్ మీట్స్ కిన్ ఆఫ్ డెడ్ సివిలియన్స్ ప్రామిసెస్ జస్టిస్ పూంచ్ అటాక్ అండి సో ఆ అటాక్ లో ముగ్గురు సివిలియన్స్ ని చంపబడ్డారు సో వాళ్ళ యొక్క పీపుల్ ని ఈయన రాజ్నాథ్ సింగ్ కరెంట్ డిఫెన్స్ మినిస్టర్ హ్యావ్ వెంట్ టు దెమ్ విజిటెడ్ దెమ్ అండ్ ప్రామిస్ దట్ దేర్ విల్ బి జస్టిస్ బీ సర్వ్డ్ ఫర్ దీస్ పర్టికులర్ పీపుల్ ఓకే ఫైన్ సో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే ఆల్ ర్యాంక్స్ ఆఫ్ జేఎన్కే టు అండర్టేక్ ఆపరేషన్స్ అండ్ బేస్డ్ ఆన్ హార్డ్ ఇంటెలిజెన్స్ సో ఎనీ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దట్ దే గెట్ బేస్డ్ ఆన్ దట్ దే హ్యావ్ టు యాక్ట్ వెరీ విజిలెంట్లీ అండ్ to have zero tolerance for the violation of any kind of SOPs. So standard operating protocol ప్రకారం ఏవి అగేన్స్ట్ గా ఉన్నా వాళ్ళందరి మీద యాక్షన్స్ తీసుకోమని చెప్పారండి సో విల్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్ సో ఇది జస్ట్ అప్డేట్ అంగన్వాడీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని మీద అప్డేట్ అండి దిస్ గవర్నమెంట్ వాట్ దే హ్యావ్ డన్ వాళ్ళకి ఇచ్చిన శాలరీస్ ఎంత వాళ్ళకి వచ్చిన పెన్షన్స్ ఏంటివి ఏ బెనిఫిట్స్ అంటే పెన్షన్స్ కాదు కానీ ఈ లైఫ్ ఇన్సూరెన్సెస్ ఏంటి యాక్సిడెంట్ కవరేజ్ 2 lakhs వరకు ఇవ్వడం ఈ ఇయర్ తీసుకునే ఇనిషియేటివ్స్ సో ఇవన్నీ కూడా వాళ్ళకి మెన్షన్ చేశారు వై దిస్ ఆర్టికల్ అంటే అంగన్వాడీస్ హ్యావ్ బీన్ అండర్ ద స్ట్రైక్ సో వాళ్ళ యొక్క వర్క్స్ ని వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ చిల్డ్రన్ చాలా సఫర్ అవుతున్నారు ఆ ఇష్యూ మైండ్ లో పెట్టుకొని దిస్ ఇస్ అన్ అపీల్ ఫర్ దెమ్ టు కమ్ బ్యాక్ టు వర్క్ ఓకే ఫైన్ విల్ సీ ద నెక్స్ట్ ఆర్టికల్ సో సర్వే పుట్స్ స్టేట్ ఆన్ టాప్ ఇన్ ఫ్యూచర్ స్కిల్స్ కేటగిరీ సో మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఫ్యూచర్ స్కిల్స్ కేటగిరీలో మన స్టేట్ ని టాప్ పొజిషన్ లో పెట్టిందండి ఇండియా రిపోర్ట్ లో విల్ సీ వాట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ స్టేట్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఓకే right so around 98% of respondents in Andhra Pradesh have expressed interest in availing internship opportunities according to a survey by Indian Skills carried out among 3.88 lakh students across different educational institutions in the country. So, what is this about? 98% of respondents in Andhra Pradesh have expressed this interest on what? To have this ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ టు బి అవైల్డ్ సో ఇంటర్న్షిప్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు అండ్ సి అండర్స్టాండ్ హియర్ దిస్ హెస్ బీన్ రైజ్డ్ బై అ సర్వే బీన్ కండక్టెడ్ బై ఇండియా స్కిల్స్ ఓకే so among 3.88 lakh students across the country okay in the future skills category the state came first in the country with a score of 76.15%. So future skills గురించి చూసుకుంటే మన స్టేట్ టాప్ లో ఉంది in critical thinking, the state ranks third with 33.26% among the youth. Similarly, in the numerical skills category among the youth, it secured second position with around 16.45%. సో దీన్ని బట్టి మనం క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటి అని అంటే మన స్టేట్ లో న్యూమరికల్ స్కిల్స్ కావచ్చు క్రిటికల్ థింకింగ్ కావచ్చు అనాలిసిస్ ప్రకారము వీఆర్ ఇన్ ద టాప్ 3 positions top third position in critical thinking and top second position in terms of numerical skills which makes tougher for the competitive examinations to crack మీరు అది కూడా అర్థం చేసుకోవాలి now you get it why group 1 and group 2 are bit tougher when it comes to your mental ability ఓకే ఎందుకు ఆ మెంటల్ అబిలిటీని క్రాక్ చేసే పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అనలైజ్ ఫ్రమ్ దిస్ సో ఒక అనలిటికల్ థింకింగ్ అనేది రావాలన్నమాట right the state stood third in the significant concentration of highly employable resources with 72.38% surveyed so what is this about just give me a moment
So yes, and we will see this. The state secured second position in skilled and job ready female workforce. So skilled job ready workforce లో మనం ఏ పొజిషన్ లో ఉన్నామో ఇన్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ 39 అంటే 40% ఉన్నాం. మన కంట్రీ మన స్టేట్ లో మనం హైలీ ఎంప్లాయబుల్ రిసోర్సెస్ అంటే స్కిల్ వైజ్ కూడా వీఆర్ టాలెంటెడ్ అని చెప్తున్నారు. అండ్ దట్ టు ఇన్ థర్డ్ పొజిషన్. ఓకే, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కెనాట్ ఇగ్నోర్. ఈ అన్ని మన ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎవ్రీ అదర్ థింగ్ ఈజ్ ఇంపార్టెంట్, యూ కెనాట్ స్కిప్ ఇట్, రైట్? నెక్స్ట్ విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. సో లెస్ ఆర్టికల్స్ అండి. వన్ థింగ్ ఏంటి అంటే కోవిడ్ కేసెస్ కూడా పెరిగిపోతున్నాయి. యూ నీడ్ టు బి వెరీ అవేర్ అండ్ కాషనేట్ బికాస్ అగైన్ దిస్ ఇస్ అన్ ఎగ్జామ్ టైమ్. యూ కెనాట్ స్కిప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ జస్ట్ ఫర్ యువర్ అప్డేట్. ఈ JN.1 అనే ఈ యొక్క వేరియంట్ ఏదైతే ఉందో ఆ వేరియంట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఓన్లీ 23 crore. దాని మీద వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రెసెంట్ డోసెస్ ఎంతమంది తీసుకున్నారు అన్న దాని గురించి రిపోర్ట్ అండి. ఓన్లీ 23 crore COVID-19 booster doses are being provided. Health Ministry asked states to set up testing due to recent spike in JN.1 COVID cases, but says no need for this particular additional booster doses. 97% of eligible citizens got first dose and 90% the second dose. So almost people already vaccinated now, so no need to much be worried and చెప్తున్నారు. But still, this is initial reports. Once the cases are being spiked, then again the issue would come. So before that, be aware. Okay, so a total of 220 crore COVID-19 vaccines doses have been administered across the country as on December 21st this year, shows the data of Health Ministry. However, only 22.88 crore precautionary dose or the booster dose have been administered across the state, across the country. Okay, so overall 97% first dose, మిగిలిన 90% second dose. So ఏ particular vaccines మన కంట్రీలో అలో చేశారు? కోవాక్సిన్, కోవిషీల్డ్. So Bharat Biotech, this Covaxin is manufactured by Bharat Biotech International Limited. Covishield by Serum Institute of India. Then Cobivax developed by Biological E. These are made available. Mana nation lo accept chesina 3 vaccines. Apart from this, Russian vaccine has also been accepted. But yeah, these 3 were monitored now. Okay. Next, economy related article andi. Indian banks asset quality improved to decadal high. So 10 years high. ఇప్పుడు క్వాలిటీ, ఒక బ్యాంక్ అసెట్ క్వాలిటీని ఎలా డిఫైన్ చేస్తున్నారు? సో వాట్ ఎవర్ ద అసెట్స్ దట్ వీ హ్యావ్, దేని మీదైనా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే దట్ అసెట్ దట్ వీ హ్యావ్ దాని క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. which will be very clear with respect to this NPA. What is this NPA? GNPA means gross non-performing assets. So non-performing assets అంటే మనం కొంతమందికి లోన్స్ ఇచ్చేస్తాం, వాళ్ళు మళ్ళీ తిరిగి మనకు లోన్స్ మంచిగా పే చేస్తారు అని. కానీ ఏమవుతుంది, వాళ్ళ లాసెస్ రావడంతో లేదంటే పే చేసే ఇంట్రెస్ట్ లేకపోవడంతో వాళ్ళు ఫర్దర్గా మనకి రీబ్యాక్ చేయరు అమౌంట్. దీనివల్ల ఏమవుతుంది, వెన్ వీ డోంట్ గెట్ అవర్ అమౌంట్ రీబ్యాక్డ్, దట్ విల్ బి కమింగ్ అండర్ లైక్ ఒక 90 days పీరియడ్ లోపల వాళ్ళ ఇంట్రెస్ట్ అమౌంట్ కానీ లేదా పేబుల్ అమౌంట్ కానీ పే చేయకపోతే అది NPA కిందకి వెళ్ళిపోతుందండి, విచ్ ఇస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఓకే, అలాంటి ఒక అసెట్స్ తగ్గుమనిగే. సో ఎప్పుడైతే ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గుపడ్డాయో దట్ షోస్ దట్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ అసెట్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్. Okay, so bank's consolidated balance sheet grew 12.2% in financial year 23, the highest in 9 years. About 45% reduction in this GNPA. 45% reduction అంటే చాలా గుడ్ స్కోర్ అండి. యాక్చువల్లీ ఇనిషియల్గా మనకి ఎట్లా ఉంటుందంటే టార్గెట్ 5% NPA మేనేజ్ చేస్తే చాలు, అలాంటి 3.2% వచ్చేసిందండి, ఇంకా తక్కువ అయిపోయింది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అంటే చాలా మంది లోన్స్ పే చేస్తున్నారు ఇన్ రిటర్న్. ఓకే, సో ద గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అంటే దానివల్ల ఉపయోగం లేదు, మనకు కావాల్సిన లోన్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో రీపే చేయట్లేదు, అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇది ఎంత తక్కువ ఉంటే మనకు అంత గొప్పగా మన బ్యాంక్ ఎకానమీ ఉన్నట్టు కదా, బ్యాంక్ వైజ్ దే పాలసీస్ ఉన్నట్టు. సో ద గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్
of Indian scheduled commercial banks consistently improved in the second quarter of financial year 24, sliding to a fresh decadal low as per this Reserve Bank of India report titled Trend Progress of Banking in India. So GNPA ratios of SCBs fell to a decade low of 3.9% at end of March 2023 and further 3.2% at the end of 2023 September. So 3.2% present వచ్చేసిందండి. That is something you need to understand. Okay, the capital to risk weight ఏదైతే ఉందో of SCBs was 16.8% at the end of 2023, with all bank groups meeting at regulatory minimum requirement and the common equity tier 1, which is CET1 ratio equivalent. Basically capital to risk ratio కూడా మనకి ఓవరాల్ గా తగ్గుతూ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సింప్లీ అండర్స్టాండ్ దట్ NPA ఈస్ బీయింగ్ narrowed down, which is a very good thing for our economy. Okay, so especially SCBs, scheduled commercial banks. Okay, fine. So recovery ki chala good way lo undi ani artham cheskondi. Next, actually very less articles and there are no bigger articles to be discussed for today. See, no articles, but yes, this is the last article. Just I'll give you what is this. The prelims ki matram important andi. That is why I've taken up. That is why I underlined this. Just what is it అని తెలుసుకుందాం. నేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి అడిగే ఛాన్స్ ఉంది. స్లిమ్ రెవల్యూషనైజ్ లూనార్ ల్యాండింగ్స్. స్లిమ్ ఈజ్ ఎ లూనార్ ఎక్స్పిడిషన్ ఆఫ్ జపాన్. సో మనకి ఎలా అయితే చంద్రయాన్ 3 ఉందో అలానే జపాన్ కూడా పంపిస్తుందండి వాళ్ళ యొక్క లూనార్ ఎక్స్పిడిషన్ యొక్క వెహికల్. దాని పేరు స్లిమ్. స్లిమ్ అంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. ఓకే, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. దిస్ ఇస్ ఆపరేషన్ బై జపాన్. సో ఇది కానీ అది కరెక్ట్గా ప్లేస్ అయితే, ఇఫ్ ఇట్ ప్లేసెస్, దెన్ ఇట్ విల్ బి ద ఓన్లీ 5th కంట్రీ టు సాఫ్ట్ ల్యాండ్ ఎ రోబోట్ క్రాఫ్ట్ ఆన్ ద న్యాచురల్ శాటిలైట్ months after the successful launch by India. Okay, slim success or failure will definitely affect our Chandrayaan 4. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీస్ ఎలా యూజ్ చేశారు, ఎలా వెళ్ళారు అన్న దాని గురించి మనం ఖచ్చితంగా ఎఫెక్ట్ కూడా పడుతుంది అని చెప్తున్నారు. ఇన్ దిస్ ద టర్మ్ స్లిమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, నథింగ్ మోర్ దన్. ఓకే, సో ఎస్, that's it for today అండి. Where is articles? We'll meet again in next session. Thank you.